తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తా ఉన్నది. ఇది ఒక రకంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో కాదు, గెలిచినప్పటి నుంచి ఆయన తీరదే, ఆయన వైఖరి అదే. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు పిసిసి సిద్ధమైనట్లు తెలుస్తా ఉన్నది. ఏదైతే తీన్మార్ మల్లన్న ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలుగా మారినాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పి అని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఒక రకంగా పోరాటం చేయాలి, పోరాటం చేయడంలో తప్పేమీ లేదు, శాంతియుత నిరసనలు చేయాలి, శాంతియుత పోరాటం చేయాలి, మన హక్కుల సాధనకై పోరాటం చేయాలి, దానిలో తప్పేమీ లేదు. కానీ ఇట్లాంటి నీచమైన ఒక పదజాలం వాడడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. తీన్మార్ మల్లన్న భాష ఏమాత్రం మంచిది కాదు. ఒక పూర్తిగా కంప్లీట్గా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న ఈ మధ్య కాలంలో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించి, మొత్తం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అందరూ అనుకున్నారు ఏమనంటే, ఎందుకు తీన్మార్ మల్లన్న ఇన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటలేదు, సోకాజ్ నోటీసులు పంపిస్తలేదు, ఎందుకు ఆయన నోరుకు అడ్డు అదుపు వేయట్లేదు అని చెప్పేసి, అడ్డుకట్ట వేయట్లేదు అని చెప్పేసి అన్న అనుమానాలు వస్తే తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డే ఉన్నాడు. రేవంత్ రెడ్డికి పడని వారు ఎవరైతే ఉంటారో, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, ముఖ్యమంత్రి రేస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్లను రేవంత్ రెడ్డి తిట్టిపిస్తా ఉన్నాడు. ఒక రకంగా ఏదైతే కులగణన సర్వే ఉందో దాని తర్వాత ఇంకా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి. ట్విట్టర్ పోల్, కాంగ్రెస్ ట్విట్టర్ పోల్ ఏదైతే ఉన్నదో, కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ సర్కార్ పాలన బాగుందా, ప్రజల వద్దకే పాలన బాగుందా అని కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక పోల్ పెట్టిండ్రు. ఆ పోల్ వల్ల కాంగ్రెస్ మొత్తం ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. మనం అది చూసినాం, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికీ ఆ పోల్ను వాడుకుంటా ఉన్నాయి కొన్ని మీడియా ఛానల్ కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు. అంటే ఆ పోల్ వాస్తవం కాబట్టి దాన్ని అట్లా చక్కర్లు కొట్టిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను ఆ పోల్ ఏదైతే ఉన్నదో ఆ పోల్ డ్యామేజ్ కంట్రోల్ కోసం తీన్మార్ మల్లన్నను రంగంలోకి దించిరు రేవంత్ రెడ్డి. అసలు చాయ్ పైసలు అడుక్కున్న తీన్మార్ మల్లన్నకి ఇన్ని డబ్బులు ఎక్కడి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇట్లా సమావేశాలు ఏర్పాటు చేసేంత డబ్బులు ఎక్కడివి, అసలు బీసీల దగ్గర డబ్బులు లేవని ఎవరు అనుకుంటా ఉన్నారు? ఒక పార్టీని కొనేంత డబ్బు మా దగ్గర ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీని కొనాలని ఎందుకు అంటున్నాడు, వేరే పార్టీలను కొంటాను ఎందుకు అంటలేడు? మొత్తం మీద ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ తెర మీదకి వచ్చిన తర్వాత పక్కా తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డే ఉన్నాడు, పక్కా రేవంత్ రెడ్డే ఉన్నాడు అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఏ విధమైన మాటలు మాట్లాడకపోయినా కూడా కొంతమంది కాలయ్య యాదయ్య, ఇంకా కొంతమంది లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బీర్లా ఇలయ్య ఇట్లాంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, కొంతమంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడకపోయినా కూడా తీసుకున్నారు. మరి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీగా మారిపోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీలోనే ఉంటూ ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ ఉన్నాడు. ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ దూషిస్తూ ఉన్నాడు, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి. ఈ విమర్శల నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని తెలుస్తా ఉన్నది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారని నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. మరి రాబోయే కాలంలో తీన్మార్ మల్లన్న మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? నిజంగా
ఒక నోరుకు ఒక అడ్డు అదుపు లేకుండా పోయింది. పోరాటం చేయాలి, తప్పేమీ లేదు. సొంత పార్టీ మీదనైనా ఏ పార్టీ మీదనైనా ప్రజల పక్షాన ప్రజల తరపున పోరాటం చేయాలి. మరి ఆ పోరాటము ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు నోరుకు కొంచెం అడ్డుకట్ట ఉంటే బాగుంటుంది. అందరినీ కించపరిచినట్లే అవుతుంది. మొత్తం మీద మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడినరు ఏం కథ తెలియదు. అది రేవంత్ రెడ్డికి తెలుసు, తీన్మార్ మల్లన్నకు మాత్రమే తెలుసు అనే అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎట్టకేలకు సోకాజ్ నోటీసులు పంపి తీన్మార్ మల్లన్న మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తా ఉన్నది. ఈ మధ్య కాలంలో కొరకరాని కొయ్యలెక్క తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి తయారైండు, అసలు అందకుండా తయారైండు. ఆ పరుష పదజాలం వాడుతూ ఉన్నాడు, ఘోరమైన పదజాలం వాడుతూ ఉన్నాడు. దీనికి చర్యలు లేవా, అడ్డుకట్ట వేసేవాళ్ళు లేరా అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద తీన్మార్ మల్లన్న మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, సోకాజ్ నోటీసులు పంపిస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ ప్లస్.